ఎవడ్రా వీడు? ప్యాకాడు కూడా ఆడుకుని ఉంటాడు. నాయనా కాడు అలా నా తండ్రి. సరాసరి పాద పద్మాలు తల మీద పెడుతున్నాడే. కంట్రీ బ్రూట్స్. నువ్వు 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 బాసరా? ఏమిట్రా ఇక్కడ తయారయ్యా? అది సరేరా, నువ్వేట్రా 5 ఏళ్ళలో కంప్లీట్ గా మారిపోయావు. రే మార్పు మానవ సహజం రా. రే సైకిల్ నీదేరా? మన సొంతం రా బ్రదర్, మన సొంతం. అయితే ఈ కాఫీ ఫ్లాస్క్, టిఫిన్ క్యారియర్, ఈ సరంజామంతా ఏమిటిరా పార్కులో? ప్యాక్ ఆడుకోవడానికి రా. ప్యాక్ ఆడుకోవడానికి? ఆడుకోవడానికా? అవునురా బ్రదర్, అవును. నా అవస్థ ఎందుకు అడుగుతావులే. 2 నెలలకి పూర్వం అయ్యగారికి అనుకోకుండా అకస్మాత్తుగా పెద్ద అన్యాయం జరిగింది. అదేమిటి రోయ్? పెళ్ళయింది. పెళ్ళయిందా? అవునురా. సత్యం. నిన్నెవతరా పెళ్లి చేసుకున్నది? ఏరా, నాకు ఆ మాత్రం కనీసం ఒక్క ఆడదాన్ని పెళ్లి చేసుకునే యోగ్యత లేదంటావా? లేకేనరా, నువ్వు పెద్ద అబద్ధాల రాయుడు కదా. ఆ అబద్ధాలతోనే రా పెళ్లి చేసుకుంటా. కరెక్ట్. తర్వాత ఏం జరిగిందిరా? విను. అయ్యగారి పెళ్ళంగారి అబ్బగారున్నారే, అంటే మా మామగారు, ఆయన ఈ పెళ్లికి ఒక షరతు పెట్టాడు. ఏమని? ఎవడెక్కువ అబద్ధాలు ఆడితే వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తావనే? కాదురా, ఎవడైతే 4 రాళ్లు తెచ్చుకుంటూ గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నాడో వాడికి ఇస్తాను అని. సరే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేసుకోమన్నారు కదా. 1000 ఏమిట్లే, అవసరం వస్తే 1,00,000 అబద్ధాలైనా ఆడతావు. నీకే? లేదురా, ఒకే ఒక అబద్ధం చెప్పాను, ఒకే ఒక పెళ్లి చేసుకున్నాను. రక్షించావు. సరే గాని ఏమైనా అబద్ధం ఆడేవారా? అబద్ధాలు ఎన్ని కంపెనీల్లో 500 రూపాయల జీతం మీద మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను అని. ఆహాహా, ఎంత కమ్మని కోతకు వచ్చావురా తండ్రి. మరి మనకు చేతనైంది అదే కదరా నాన్న. దాంతో ఆయన అదిరిపోయి ఆలస్యం చేస్తే ఇంతటి అల్లుడు దొరుకుతాడో దొరకడో అని వెంటనే పెళ్లి కానిమ్మన్నాడు. మనమేనా తగ్గేది? సై అన్నాం. మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా అన్నాడు. తాళి కట్టేశాం. పాపాత్ముడు. విను, ఆ నాటి నుంచి నేటి వరకు నా భార్యరత్నం అంటే నా పతివ్రత తిలకం ఉందే, నేను మేనేజర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్ముతూ 10 గంటలు ఠానేసరికల్లా కాఫీ టిఫిన్ తయారు చేసి సైకిల్ మీద సాగనంపుతుంది. మనం కరెక్ట్ గా పార్కు వచ్చేస్తాం. 1 గంట దాకా ప్యాక్ ఆడుకుంటాం, అది ఒంటరిగా. కరెక్ట్. తర్వాత తిండి తింటాం. కరెక్ట్. ఆ తర్వాత నిద్ర 5 గంటల వరకు. కరెక్ట్. తర్వాత టిఫిన్ కాఫీ సేవిస్తాం. కరెక్ట్. ఆ తర్వాత 7 గంటల దాకా ఉండి సైకిల్ ఎక్కుతాం. కరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చేరతాం. కరెక్ట్. ఇదిరా మన ఉద్యోగం. ఏడ్చినట్టుంది. ఎలా ఉన్నా సరే మన ఉద్యోగం అది. పోనీ నీ భార్యతో కాస్త నిజం చెప్పి అడగకూడదురా? చెప్పొచ్చు. మనకు నిజం చెప్పడం అంటే మంచి ప్రాయంగా. కానీ మా మామగారు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను మిషతో నా మీద కేసు వేస్తే? కరెక్ట్ కరెక్ట్, తప్పకుండా కేసు వేస్తాడు. ఒరే నీ ఎడావుడు చూస్తే నువ్వే కేసు వేయించేటట్టున్నావే చెప్పి. ఎవడరా వీడు? అది సరే గాని నువ్వేదో కాలేజీలో బ్రహ్మాండం బద్దలయ్యేటట్టు చదువుతున్నావు విన్నాను. ఇదేనే నీ చదువు? పెంచం మీద నిద్రవుతున్నావు? అదంతా ఒక కథలేదా బ్రదర్? చెప్పరా బ్రదర్, విందాం. నాకు 5 గంటల దాకా ఫ్రీ. ప్యాకెట్ కూడా కట్టేస్తాను. తర్వాత చెప్తాను కానీ ముందు ఉద్యోగం చూడాలరా. ఉద్యోగమా? నేను దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను రా బ్రదర్. ప్రయత్నం చేస్తున్నావా అని? ఆహా, నిన్న కూడా ఏదో ఆఫీసులో ఉద్యోగం ఉందన్నారు. ఉలుకుపడి పరిగెత్తుకెళ్ళాను. నువ్వేమిట్రా ఇలా వెళితే రండి కూర్చోండి, మీరు ఏం చదువుకున్నారు ఏమిటి కథా కమామిషన్ అడగడం మానేసి టెన్నిస్ తెస్తున్నా, హాకీ తెస్తున్నా, ఫుట్బాల్ ఆడతావా, దేకుతావా, పాకుతావా అని లేనిపోని ప్రశ్నలన్నీ వేశాడు రా. నాకు ఒళ్ళు మండి చిచ్చి నీ ఉద్యోగం ఎంత నువ్వెంతని లేచక్క వచ్చాను. ఇది కోతేనా లేకపోతే నిజమా? లేదురా, ప్రమాణంగా. అయితే అడ్రస్ నాకు ఇవ్వరా? ఎందుకు? ఈ ఉద్యోగం నాకు దొరకొచ్చు. కాలేజీ స్పోర్ట్స్ లో నాకు చాలా ప్రైజులు వచ్చాయిరా. కరెక్ట్, దొరకొచ్చు. పోదాం. ఇక్కడ నాకు ఉద్యోగం దొరికిందిరా. గుడ్, వెరీ గుడ్. జీతం 300 రూపాయలు. తనారా నేను నష్టం తొక్కొచ్చావురా. సరే గాని నువ్వు తలదాచుకోవడానికి ఎక్కడ నీరు దొరుకుతాను? అదే ఎక్కడ దొరకలేదురా. అయితే పొలం మన ఇంటికి. ఈ ఇంటికి ఎందుకు రారా? ఎవరా వీడు ఇంటికి రమ్మంటే కూడా అన్నట్టు. పదరా పొలమంటే రారా. ఏంట్రో ఇదేనా ఇల్లు? నెమ్మదిరా బాబు, నెమ్మది. కాదురా, సోఫా సెట్టు వ్యవహారం అంతా బ్రహ్మాండంగా ఉంది. పంపదీసి ధరా గిరాడిగావు. ఇల్లు, ఇంట్లో ఉన్న సామాను అంత అద్దె బాబుదిరా బ్రదర్, అద్దె. అఫ్కోర్స్ నా పెళ్ళం తప్ప. కాంతా, కాంతా, ఏమండి? ఇలా రా.
పిలిచారా? అవును, వీడున్నాడే వీడు నా ఫ్రెండ్, పేరు భాస్కర్. నమస్తే. ఈమె భార్యారత్నం. ఇందాక పిలిచిన గట్టిగా పేరు కాంతం, శ్రీమతి కాంతం. వీడున్నాడే వీడు ఎమ్మె ఎమ్మె. నువ్వు ఊరుకోరా, వీడేవాడురా వీడు. చదివిన చదువు కూడా చెప్పలేమంటాడు. పని పాటు లేకుండా ఊరికే ఊళ్ళో తిరుగుతున్నాడు బలాదురుగా. ఇంత చదువు ఇలా తిరగడం అని తీసుకొచ్చి వీడిని నా ఆఫీసులో వేశాను. ఇప్పుడు వీడు మన అబద్ధాలు వెండి కంపెనీకి అమ్మకాల మేనేజర్. ఏమండి నువ్వు ఊరుకోరా, ఎవడ్రా వీడు, చేసే ఉద్యోగం కూడా చెప్పలేమంటాడు. కాంతం తర్వాత నువ్వు ఉండడానికి చోట్లేక నానావస్థ పడుతున్నాడు. ఎవడ్రా నువ్వు, రా మా ఇంటికి రా, ఎంతకాలం ఉంటావు ఉండు అని చెప్పి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. ఏమండి, మీరేం సంకోచ పడక్కర్లేదు, ఇది మీ ఇల్లు అనుకోండి. థ్యాంక్స్. కూర్చోండి, కాఫీ తెస్తాను. ఏమండి అక్కర్లేదండి, ఎవడ్రా వీడు కాఫీ వద్దంటాడు. కాంతం వాడు అలా అంటే తీసుకురా, అవుతాడు. నాకు వారా. ఏంట్రా అంత దెబ్బ కొట్టావు? అరే ఏమిట్రా ఈ కోతలు? ఇప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరమే వచ్చిందిరా నీకు? నిజం చెప్పాడకూడదు టీ కంపెనీలో ఉద్యోగం అని. వారా నన్ను కూడా అబద్ధాల కంపెనీలో చేర్చావు కదరా అబద్ధాల స్వామి. తగ్గరా బ్రదర్ తగ్గు. నువ్వు ఈనాడు చేరావురా టీ కంపెనీలో, ఇంకా 24 గంటలు కాలేదు. నేను ఎంత కాలంగా పనిచేస్తున్నాను అబద్ధాలేంటి కంపెనీలో. నీ కోసం నా కంపెనీ పేరు మార్చుకుంటానా? నువ్వు ఈ రోజు నుంచి అబద్ధాలు ఎండుకో. ఆగరా బ్రదర్ ఆగు. ఏంట్రా ఆగావు? నా ఆఫీస్ వచ్చిందిగా. ఓహో బాలేవాడురా నువ్వు. నువ్వు మళ్ళా వచ్చినప్పుడు నన్ను లేపుపో. ఒకవేళ నిద్రపోతున్నా సరే, లేకపోతే కొంప మురుగుతుంది. మర్చిపోగా. మిస్టర్, మీతో కాస్త మాట్లాడాలి. నాతోనా? మళ్ళీ నేనేం తప్పు చేయలేదే. తప్పు చేసింది నేను, అందుకే క్షమాపణ కోరడానికి వచ్చాను. క్షమాపణ? అవును. ఏం జరిగిందంటే, మీ ఉత్తరం మా స్నేహితుల చేతిలో పడింది. అందరూ నన్ను ఉడికించారు. నాకెక్కడ లేని కోపం వచ్చింది. ఆవేశంలో ఆ ఉత్తరాన్ని ప్రిన్సిపాల్కి ఇచ్చాను. మిమ్మల్ని ఇలా డిస్మిస్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు. అలా అనుకునుంటే ఇలా చేసేదాని కాదు. మరి ఎలా చేసేవారు? వాసంతి, ఆ ఉత్తరాన్ని అలాగే దాచుకుని రోజుకు 100 సార్లైనా చదువుకునేదాన్ని. నిజంగానా వాసంతి?